లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ మొన్న ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమికి మద్దతు ఇస్తున్నానని చెప్పి ఆయన తనకు సంబంధించిన రీజన్స్ చెప్పారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని కనుక ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా సింపుల్గా కనుక చెప్పాలంటే 2 భాగాల కింద మనం విడదీయచ్చు దీన్ని. ఓకే. ఫస్ట్ థింగ్, అసలు జయప్రకాష్ నారాయణ ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, చేసినటువంటి పనులు ఏంటి, ఒక పార్ట్. ఓకే. రెండవది, ఇప్పుడు నీకు సంబంధించినటువంటి కూటమికి సపోర్ట్ చేయడం, ఆయన అడగాల్సిన విషయాలు ఏమిటి, అది రెండో పార్ట్. ఓకే. ఫస్ట్ పార్ట్కి వస్తే, నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ నారాయణ గారు ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో. ఓకే. ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుకున్నాడు. ఆయన చదువుకుంటున్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, ఐఏఎస్ కావాలని కోరిక ఉండేదట ఆయనకి. కానీ అప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము జస్ట్ 1 year ముందే రూల్ మార్చారు. అంతకుముందు డాక్టర్లకు ఎలిజిబిలిటీ లేదు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్లో ఐపీఎస్ అయ్యండి, ఎలిజిబిలిటీ లేదు. ఓకే. ఆయన మెడిసిన్ పాస్ అయ్యే టయానికి అది వచ్చింది. అందుకని రాశాడు, సెలెక్ట్ అయ్యాడు. నాన్నగారు రైల్వేస్లో ఉద్యోగం చేసుకునేవాడు, మహారాష్ట్రలో ఉండేవాడు. ఆయన కూడా మీలాగా నాలాగా చదువుకునేవాడు, తెలివిగల వ్యక్తి. దాని తర్వాత యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాశాడు, ఐఏఎస్ అయిపోయాడు. ఓకే. గుంటూరు జిల్లాకి కలెక్టర్గా ఉన్నాడు. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నేను కూడా ఎంతో ఇంటరాక్షన్ అనమాట. ఓకే. అప్పుడు ఏంటంటే, ఆ ఒంగోలు తీర ప్రాంతంలో రొయ్యలు చెరువుల కోసం అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఎలకేట్ చేస్తే వాళ్ళు చెరువులు పెంచుకుంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది, అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతము. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్గా చేయడం మూలకంగా మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తున్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొదలుపెట్టారు. ఆ ప్రకాశం జిల్లా బాగా సూటబుల్గా ఉంది కాబట్టి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ అలాట్ చేయాలి, ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరంటే నేను కూడా వెళ్ళినప్పుడు. ఓకే. నేను కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన చూడడం అదే. 2 acres ఇస్తామండి, మీరు చేస్తారా అని అడిగాడు నన్ను ఆయన ఇట్లా ఇంటర్వ్యూలో. సార్ ఇది కనుక చేయాలంటే 2 acres ఎకనామికల్గా టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉండదండి, 5 acresకి తక్కువ అయితే మటుకు ఫీజిబిలిటీ ఉండదండి అని చెప్పాను. ఓకే. అదేంటండి, వచ్చిన వాళ్ళు చాలామంది 2 acres మాకు చాలన్నారు, మీరేంది మినిమం 5 acres ఉండాలంటే అంటారంటే, వాళ్ళకి తెలియక చెప్పారు, నాకైతే తెలియదండి. లెస్ దాన్ 5 acres అయితే టెక్నికల్లీ ఫినాన్షియల్లీ ఎకనామికల్లీ నాట్ వైబుల్ అండి అని చెప్పాను నేను. ఓకే. తర్వాత ఏమైందంటే అసలు ఆ స్కీమే ఆల్టుగెదర్ ఎత్తేసారు. ఓకే. ఎవరికి అలాట్ చేయాల. అప్పుడు నాకు ఫస్ట్ పరిచయం అయినా. ఓకే. దాని తర్వాత ఏపీఐఐసిలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి సంబంధించింది నేను, జయప్రకాష్ నారాయణ గారు, వంకాయ్ చౌదరి గారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ హనుమాన్ చౌదరి గారు అందరం కలిసే చేశాము. ఈజ్ గుడ్ పర్సనాలిటీ, మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ. కోట్లు సంపాదించాలనే కోరిక ఉన్నటువంటి వాడు కాదు, అంత తొందరగా అవినీతికి లొంగేటువంటి వ్యక్తి కాదు. అంతవరకు మటుకు నేను డెఫినెట్గా చెప్పగలను. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు మల్కాజ్గిరి నుంచి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాని విషయంలో కూడా ఈ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే. ప్రకాశం జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ మూలకంగా ఇంచుమించుగా 2 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వచ్చింది. ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఇప్పటికైనా సరే కాక జయప్రకాష్ నారాయణ గారు ఏ వరల్డ్ బ్యాంక్లోనో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక అప్లై కనుక చేసుకుంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు ఆయన. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అహ్లూవాలియా డిప్యూటీ చైర్మన్, మాంటెక్ అహ్లూవాలియా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్కి. ప్లానింగ్ కమిషన్ లేదనుకో నీతి ఆయోగ్ వచ్చింది. హీ వాజ్ ఆల్సో యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడాను జయప్రకాష్ నారాయణ గారు కృషి చేశాడు, జరిగింది కూడా అది. ఓకే. ఆర్టికల్ ఐ థింక్ అమెండ్మెంట్ నెంబర్ 44, 45 సంథింగ్. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా డబ్బులు పంపించే ప్రోగ్రాం ఉంది. 75,000 కోట్లు 80,000 కోట్లు దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అది రావడానికి కారణం కూడా జయప్రకాష్ నారాయణ గారే. సూపర్. ఇలాంటి మంచి పనులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. కానీ నిన్న ఎన్డీఏకి సపోర్ట్ చేసిన తర్వాత ఏందబ్బా ఈయన ఈ విధంగా చేశాడని నాకు కూడా అనిపించింది. ఆయన మెడిసిన్ చదువుకుంటున్న రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎమర్జెన్సీ పెట్టింది. ఆయనే చాలాసార్లు చెప్పాడు, ఇదేంది ఎమర్జెన్సీ పెట్టవేంది, దొరికినట్టు ఎవడైనా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టవేంది, ఇదేం బాగాలేదు, ఇది చాలా అన్యాయంగా ఉందని చెప్పి అప్పుడే అనుకున్నాడట ఆయన. తర్వాత చాలాసార్లు చెప్పాడు. ఏపీఐసిలో ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేసింది. ఓకే. రిజైన్ చేసి ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆయన రిజైన్ చేశాడు ఆయన. ఓకే. మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి, తెలివిగల వ్యక్తి, చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, చాలా R&D కూడా చేస్తాడు ఆయన.
అంతవరకు ఓకే. ఈ ఎన్డీకి సపోర్ట్ చేయడం అనేటువంటిది మరి ఆయన ఎందుకు చేశాడు అనేటువంటిది మనం ఆయన విజ్ఞతకి వదిలేద్దాము, ప్రజల విజ్ఞతగా వదిలేద్దామా, అందులో ఎలక్షన్స్ టైంలో. ఓకే, అదే ఆయన ఇండిపెండెన్స్ అనుకుందాం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంస్కరణలు కావచ్చు, వాటి గురించి ఏమీ డిస్కస్ చేయకుండా గతంలో ప్రశంసించిన నోటితోనే ఇప్పుడు విమర్శలు చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? మరి ఆయన ఆ విధంగా ఎందుకు చేశారనేటువంటిది అది ఆయన విజ్ఞతగా వదిలేద్దాం మనం. ఇప్పుడు ఆయన అడగదలుచుకుంటే కనుక అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును, కరోనా పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఫెంటాస్టిక్ థింగ్ అని ఆయనే చెప్పాడు. ఎస్, స్కూల్స్ బాగా బాగుపడ్డాయని ఆయనే చెప్పాడు. హెల్త్ విషయంలో బేసికలీ డాక్టర్ కాబట్టి చాలా చక్కగా ఉందని చెప్పి ఆయనే చెప్పాడు. ఎస్ సార్, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ చెప్పాడు ఆయన. మరి నిన్న ఆయన ఎన్డీఏలో జాయిన్ అయిపోయినప్పుడు ఎందుకు చేసి పప్పుకూడడం ఎందుకు అంటాడు అనేసి అంటాడు ఆయన. అది ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే నిజంగానే జయప్రకాష్ నారాయణ గారు కనుక అడగదలుచుకుంటే చాలా విషయాలు అడగచ్చు ఆయన. ఎస్ సార్, అదొక పెద్ద లిస్ట్ అనుకో. ఆయన బేసిక్గా ఎంబీబీఎస్ డాక్టర్గా ఏమేమి సంస్కరణలు అనేది ఆయనకు పర్టికులర్గా తెలుస్తుంది. ఉద్దానం ఇష్యూ కావచ్చు, ఉద్దానం మెడికల్ కాలేజ్ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉద్దానంలో హాస్పిటల్ పెట్టి చుట్టుపక్కల చాలా విలేజెస్కి మంచినీటి సౌకర్యం కల్పించారు కదా. ఎస్ సార్, అవునా? డయాలసిస్ దాని గురించి ఆయన ఎప్పుడన్నా అడిగాడా? అడగలేదుగా. లేదు. మరి బేసికలీ డాక్టర్ ఆయన అడిగి ఉండాలిగా. అడగలేదుగా ఆయన. లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకొన్ని మెడికల్ కాలేజెస్ పెట్టండి అని ఆయన ఎప్పుడు అనలేదుగా. అడగలేదు. కానీ 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి, ఇంకొక 5 ఆపరేషన్లో ఉన్నాయి. అవును కదా, ఆయన అడగలేదు కదా. ఎస్, అవి రెండు కూడాను ఆయన వృత్తికి సంబంధించినటువంటి. అవును, ఆయన అడగలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా మద్యపాన నిషేధం చేయండి, దీని మూలకంగా ప్రజలు నష్టపోతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అని ఎప్పుడన్నా అడిగాడా? లేదు. అడగలేదు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు విడిపోవడానికి పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఈ బిల్లు అనేటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, మీరు ఆర్టికల్ 3ను పెట్టుకొని అడ్డగోలుగా విభజించారు, ఆ రోజు పార్లమెంటులో ఉండాల్సినటువంటి సభ్యులు కూడా లేరు, క్వారం లేదు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పుస్తకం రాశారు కదండి ప్రకాష్ నారాయణ గారు, క్వారం లేనప్పుడు ఎలా జరిగిందని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించాడా? ప్రశ్నించలేదుగా. ఓకే, అవునా? అదేవిధంగా పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచేస్తున్నారు అనేసి అన్నాడు, కానీ విద్య మీద ఆరోగ్యం మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడాను భావి భారత పౌరులను తయారు చేయడానికి అనే మాట ఎప్పుడైనా చెప్పాడా? లేదు, చెప్పలేదు కదా. అవునా? ప్రైవేటు బస్సులలో పబ్లిక్ని దోచేసుకుంటున్నారు, దీన్ని నిరోధించాలి అని ఎప్పుడన్నా అన్నాడా జయప్రకాష్ నారాయణ గారు? లేదు, అనలేదు కదా. ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ బల్లలు గుద్ది చెప్పారు, ఎవరు కూడా సాధించలేకపోయారు, ఇది చేసి తీరవలసిందే అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా గట్టిగా మాట్లాడారా? ఒక వారం రోజులు నిరాహార దీక్ష చేశారా? ఓకే, చేయలేదు కదా ఆయన. లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినటువంటి వాటిల్లో ప్రతిదాని కూడాను టెక్నో ఎకానమిక్ ఫీజబిలిటీ అనేటువంటి పేరును అడ్డం పెట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయలేదు, విశాఖపట్నం నుంచి చెన్నై దాకా ఉండే కారిడోర్ని గురించి చేయలేదు, క్రాకర్ ప్లాంట్ని గురించి చేయలేదని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్కి లేదంటే తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి విడిపోయినప్పుడు బిల్డింగ్స్ కానీ దాని వాల్యూస్ కానీ ఇంకోటి కానీ పవర్ బిల్స్ ఇంత డబ్బులు రావాలి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేశారా? పోనీ జగన్మోహన్ రెడ్డి అని అడగొచ్చుగా, నీకు ఇంచుమించుగా 70,000 కోట్ల రూపాయలు రావాలా, ఏంది నువ్వు అడిగి తెచ్చుకొని చెప్పి చెప్పొచ్చుగా. మరి ఎప్పుడు అనలేదుగా. మరి జయప్రకాష్ నారాయణ గారు అది కూడా అడగాలిగా. పవన్ కళ్యాణ్ అంటే తీసే పిల్లోడు ఏదో అంటూ ఉంటుంది తీసి, కానీ పవన్ కళ్యాణ్ గారు జయప్రకాష్ నారాయణ గారిని, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, వేరే ఇంకొక ఇద్దరిని పెట్టి 75,000 కోట్లు ఏమో డిసైడ్ చేసి ఒక ఫిగర్ చెప్పాడుగా. జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పక్కాగా తెలుసుగా ఎంత రావాలన్నది. మరి ఎప్పుడన్నా అడగాలిగా. జయప్రకాష్ నారాయణ గారు అడగలేదే. డిస్కామ్స్కి సంబంధించినటువంటి పవర్ బిల్స్కి సంబంధించిన ఇంచుమించుగా 6,000 కోట్ల రూపాయలు రావాలండి, అడగవయా జగన్మోహన్ రెడ్డి, ఏంది ఇన్ని రోజులు ఊరుకుంటామని చెప్పి ఆయన అన్నాగా చెప్పాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈయనకు కానీ చెప్పాలిగా. ఎందుకు చెప్పలేదు? డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీని కొనుక్కోవడం ఏందండి, ఏం పని అండి ఇది? దిక్కుమాలి పని కదండి చంద్రబాబు నాయుడు గారు. 40 years ఇండస్ట్రీ, మీరు ఈ పని చేయడం బాగుందా, ఆలోచించుకోండి మీరు ఒకసారి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించాడా? లేదుగా. నాగార్జున సాగర్ డ్యాములో 40 అడుగులు మేరన్న సిల్ట్ పెరిగిపోయింది, సిల్ట్ తీయించండి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగాడా? లేదు.
కెనాల్స్లో మొక్కలు పెరిగిపోయినాయి, దీని మూలకంగా చివరిలో ఉండేటువంటి వాళ్ళకి నీళ్లు రావడం లేదండి అని ఇప్పుడన్నా అడిగాడా జయప్రకాష్ నారాయణ గారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారండి. కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయండి దానికి అని ఎప్పుడన్నా అడిగాడా? ఇది అన్యాయం అండి అని ఎప్పుడన్నా ఖండించాడా? లేదు. వాళ్ళకి మైండ్స్ అలాట్ చేయండి సార్, ప్రాఫిట్లోకి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా, చంద్రబాబు నాయుడుకి చెప్పాడా, మోడీ గారికి చెప్పారా? అడగాలిగా మరి ఆయన. ఎందుకు అడగలేదు ఆయన? పన్నులని విధానాన్ని సరళీకృతం చేయండి అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? బీరు మీద, బ్రాందీ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఇంత రేట్లు వేయడం ఎందుకండి, జిఎస్టీలోకి తీసుకురండి అని ఎప్పుడన్నా అడిగాడా? లేదు. పులిచింతల ప్రాజెక్టు కట్టారండి, 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎప్పుడు కూడాను 6 టీఎంసీలకు మించి స్టోర్ చేయలేదు, ఆ డ్యామ్ వేస్ట్ అయిపోతుంది అని ఎప్పుడన్నా అడిగారా? ఇంచుమించుగా 110 కోట్ల రూపాయలు ఏమో తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళ భూభాగం పోయింది కాబట్టి దాని ప్రకారం ఈ 110 కోట్లు 120 కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిందా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడన్నా అడిగారా? నాకు తెలిసినంతవరకు అయితే లేదు. ఓకే. పోలవరం జాతీయ హోదా, పోలవరానికి జాతీయ హోదా ఆల్రెడీ ఇచ్చారు, కానీ ఫండ్స్ ఇవ్వడానికి వాళ్ళు చాలా మతలబులు పెట్టారు కదా. దాని గురించి తెలివిగల వ్యక్తి కదా. ప్రకాశం జిల్లాకి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించి చిన్న చిన్న డ్యామ్స్, అక్వాడక్ట్స్ కట్టాడు కాబట్టి పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఆయనకి తెలుసు. 33,000 కోట్ల రూపాయలు అనేటువంటిది నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇవ్వను అని కూడా చెప్పింది. మేము డ్యామ్ మాత్రమే కడతాము, 16,000 కోట్ల రూపాయలు అయితే అంతవరకే ఇస్తాము, అది కూడా 2014-15 రేట్లకు అన్నారు. ఓకే. ఎట్ట కుదురుతుంది అసలు అది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి సంవత్సరం కూడాను జీతాలు పెరగాలి, పిఆర్సీ ప్రకారం డిఏలు పెరగాలి. కానీ పోలవరం డ్యామ్ వచ్చేసరికి మేము 6 రోజుల్లో రేట్లు ఇస్తామంటే ఎట్ట పూర్తవుతుంది? మరి జయప్రకాష్ నారాయణ గారు ప్రశ్నించాలిగా. ఎప్పుడన్నా ప్రశ్నించాడా? లేదు కదా. ఇవన్నీ లేకుండానే మోడీ విధానాలు బాగున్నాయి. ఏ విధంగా అమరావతికి సంబంధించిన దాంట్లో శివరామకృష్ణ గారు రిపోర్ట్ ఇచ్చారు. అవును. ఎక్కడ క్యాపిటల్ కట్టాలన్న సంగతి చెప్పలేదు. వికేంద్రీకరణ మంచిది అని చెప్పారండి జయప్రకాష్ నారాయణ గారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, వికేంద్రీకరణ మంచిదే అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా చెప్పారా? లేదు. ఎందుకు చెప్పలేదు ఆయన? మరి దాని గురించి కూడా ప్రశ్నించాలి ఆయన. దొనకొండ లాంటిది రైట్ ప్లేస్, సరే తీసుకోలేదు, వదిలేయి. 20,000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని ఉపయోగించుకొని రాజధాని కట్టకుండా 33,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు తీసుకున్నారు అని జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైనా ప్రశ్నించారా? లేదు. ఒక పెద్ద పట్టణం అనుకుంటే జనాల్ని లాగుతుంది, ఆ పట్టణం అనేటువంటిది అభివృద్ధి చెందితే హైదరాబాద్ లెవెల్కి వస్తుందని చెప్పినండి జయప్రకాష్ నారాయణ గారు. ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టాడా, వైజాగ్ బ్రహ్మాండంగా తయారైంది అనే మాట ఎప్పుడైనా చెప్పాడా? లేదు. ఎందుకు చెప్పలేదు మరి ఆయన? మరి ఆయన ప్రశ్నించాలి కదండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఒక 10,000 కోట్లు పెట్టు, అండర్గ్రౌండ్ రైల్వే, అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ వేసాయి, రోడ్లు వైడెన్ చేసాయి. రోడ్డు వైడెన్ చేయాలంటే బిల్డింగ్స్ పోతాయి కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వు. వైజాగ్ అనేది మంచి సిటీ కింద, ఇటు పక్క అనకాపల్లి దగ్గర నుంచి వైజాగ్ నుంచి అటుపక్క విజయనగరం వరకు డెవలప్ అవుతుంది ఒక 10-15 సంవత్సరాల్లో. అక్కడ నేవల్ బేస్ ఉంది, పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, సాఫ్ట్వేర్ హబ్ కింద డెవలప్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద డెవలప్ అవుతుంది. ర్యామ్కి వాళ్ళ ఫార్మాసిటీ పెట్టారు, 200కు పైగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన యూనిట్స్ కూడా పెట్టారు. మరి దాన్నే మీరు క్యాపిటల్ కింద డిక్లేర్ చేయండి అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అది కుదిరే పని కాదు. చైనాలో అలాంటి 20 సిటీలు కట్టారు, గోస్ట్ సిటీస్ అంటారు వాటిని, నిరుపయోగంగా పడున్నాయి ఇప్పుడు అవి. అదేవిధంగా బర్మాలో కూడాను ఇటుపక్క 8 లైన్లు ఇటుపక్క 8 లైన్లు ఉన్న హైవేస్ వేసి రోడ్లు వేసి ఒక క్యాపిటల్ కోసం అని చెప్పి తయారు చేశాడు. ఎవడో ఉన్న పాపాను పోలాడ. ఈవెన్ మలేషియా వాళ్ళు కూడాను కౌలాలంపూర్ మీద చాలా బర్డన్ పడిపోతుందన్న ఉద్దేశంతో జయపురాని కొత్త క్యాపిటల్ కట్టుకోవాలని చెప్పి మొదలుపెట్టారు. ఓకే. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేబుల్స్ వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వేశారు, వాటర్ కోసం వేశారు, అన్నీ వేశారు. పోయినోళ్ళు లేడు ఎవడు. ఓకే. ఇన్ని విషయాలు జయప్రకాష్ నారాయణ గారికి తెలియవా అంటే ఆయనకి తెలుసు, ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి కదా. మరి అలాంటప్పుడు ఆయన నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఏది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పాలిగా జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకు చెప్పలేదు ఆయన? ఆయన విజ్ఞతగా వదిలేద్దాం, ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇట్లా
ఆయన సపోర్ట్ చేసుకుంటాడు, చేస్తాడు. ఆయనకి ఎందుకు అనిపించిందో చేశాడు, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి వాటన్నిటిని గురించి కూడా జయప్రకాష్ నారాయణ గారు అడగాలిగా, అలాంటి మేధావి అడగాలి కదా. అవును, మరి ఎందుకు అడగలేదు ఆయన? ఇన్ని పాయింట్లు చెప్పాగా నేను. నీకు తెలిసినంత వరకు ఎక్కడన్నా ఒక్క పాయింట్లో ఆయన అడిగాడేమో చెప్పు నాకు. లేదు. ఒకవేళ నేను చెప్పింది కనుక తప్పు కనుక అయితే జయప్రకాష్ నారాయణ గారు దయచేసి నన్ను క్షమించండి. ఓకే. ఆయన ఇంకొక వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కోస్టల్ కారిడార్ అనేది అతిపెద్ద సంపద, దాన్ని డెవలప్ చేసుకోవాలని అంటారు. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు 10 పోర్ట్స్ని డెవలప్ చేసింది, 4 ఫిషింగ్ హార్బరు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఇదంతా కనిపించట్లేదా? కనిపిస్తుంది. జయప్రకాష్ నారాయణ గారికి తెలియదు అనుకుంటున్నాం ఏంటి? ఇవన్నీ తెలుసు. మరి తెలిసినా కూడా దీని వెనక ఏదైనా ఎజెండా? ఎగ్జాంపుల్ చెప్తాను నీకు సార్. లగడపాటి రాజగోపాల్ మా కుటుంబానికి కూడా మంచి మిత్రుడు. ఆయన లగడపాటి రాజగోపాల్ గారి మామగారు ఉపేంద్ర గారు మా కుటుంబానికి చాలా మంచి మిత్రుడు. అంటే 3 జనరేషన్స్ అనుకో, మంచి మిత్రుడు మాకు ఆయన. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడాను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ఆయనతో. ఆయన పాపం అంతకుముందు సర్వే కనుక చేసి పలానా వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, గెలుస్తారు అంటే 100% కరెక్ట్ అయ్యేది. ఆంధ్ర ఆక్టోపస్ అన్న బిరుదు కూడా వచ్చింది అట్లనే. ఆక్టోపస్ అని కూడా పేరు కూడా పెట్టారు కదా. అవును. అలాంటి వాడిని ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బలవంత పెట్టి తెలంగాణ ఎజిటేసినప్పుడు మీకు నువ్వు 55 సీట్ల నుంచి 85 సీట్ల వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పించారు ఆయన చేత. ఓకే. ఆయన పరుగు బల చివరికి కేసీఆర్ గెలిచాడు. అవును. లాస్ట్ టైం 2019లో కూడాను మీకు 150 సీట్లు వస్తాయని చెప్పించారు ఆయన చేత తెలుగుదేశం పార్టీకి. 150 సీట్లు ఎవరికి వచ్చినాయి నీకు నాకు తెలుసుగా. అవును. అందుకని ఈ మధ్య ఎక్కడా లేడు ఆయన. తర్వాత ఒకసారి నేను క్యాజువల్గా వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, ఏందండి లగడపాటి గారు మీరు అట చెప్పారు ఏంటి సార్, 150 సీట్లు వస్తాయని చెప్పారు ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లో జరిగిపోయిన 1 year తర్వాత ఓకే నీకేమయ్యా హైదరాబాద్లో కూర్చొని అలాగే కబుర్లు చెప్తావు, మా మీద ఎన్ని ప్రెజర్స్ ఉంటాయో నీకేం తెలుసు అనేసి అంటే, వద్దులేండి సార్ ఆ ప్రెజర్స్ ఏంటి నాకు చెప్పొద్దులేండి, నేను అర్థం చేసుకోగలను లేండి అన్నాను. నవ్వు ఊరుకున్నాడు ఆయన. ఓకే. చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఈయన మీద పెట్టిన ప్రెజర్ అంతా ఇంత కాదు. ఆ ప్రెజర్కి తట్టుకోలేక ఆయన ఆమె చెప్పాడు. ఓకే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకి ఆయన మీద ఆయన చేసేటువంటి సర్వేల మీద ఉండేటువంటి నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు. నమ్మకాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన. ఓకే. ఆయన ప్రిపేర్ అయ్యే సాక్రిఫైస్ చేశాడు దానికి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మీద కూడా అట్లాంటి ప్రయోగమే జరిగిందంటారా? ఐ థింక్ సో. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ రామోజీరావు గారు వీళ్ళందరూ ఆయన మీద బాగా హెవీగా ప్రెషర్ పెట్టుకుంటారు. తొందరగా లొంగే మనిషి కాదు ఆయన. అంటే ఇంకా ఎంత ప్రెషర్ పెట్టుంటారో చూడు అని నేను అనుకుంటున్నాను. అవునా కాదన్నది 100% నాకు తెలియదు. ఇదంతా కూడాను మన ఊహ మాత్రమే. ఆయనతోటి నాకున్నటువంటి పరిచయము, ఆయన ఇంటిగ్రిటీ, సంగతి సమాచారం తెలిసిన వ్యక్తిగా ఈయనంత తొందరగా చెప్పేవాడు కాదే, ఎందుకు చెప్పాడబ్బా ఇట్లా అంటే బహుశా వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టుంటారులే, ఏం చేస్తాను ఉద్దేశంతో చెప్పాడేమో అని అనిపించింది నాకు, అంతేగాని ఇంకోటి కాదు. ఆయన స్పీచ్లో భాగంగా అంటే టీడీపీని జనసేనని పెద్దగా ప్రస్తావించకుండా బీజేపీ విధానాలు, మోడీ విధానాలు నచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నా అన్న ఉద్దేశంలో చెప్పారు. బీజేపీ విధానాలు నచ్చి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నప్పుడు బీజేపీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు చాలా ఉన్నాయి, ఉండాలిగా. మరి ఆ రెండింటిని గురించి ఆయన ఏమైనా చెప్పాడా? ఎక్కడ కులమత రాజకీయాల గురించి ఒకనొక దశలో అసెంబ్లీలో ప్రస్తావించారని. మత రాజకీయాలకు వేదిక పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తారని క్వశ్చన్ చేస్తే కూడా ఆన్సర్ చేయట్లేదు. అట్లనే నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పారు, ఎవరికైనా ఎయిర్పోర్ట్స్ కానీ సీపోర్ట్స్ కానీ ఓడరేవులు కానీ 2 కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఒకవేళ 2 ఇచ్చినా కానీ అతనుకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా అదానికి ఇచ్చారు అంటే మరి మోడీ గారు కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, ఒప్పు చేశారంటే అది తప్పు అన్న సంగతి నీకు క్లియర్గానే తెలుస్తుందా లేదా? మరి అలాంటిది జయప్రకాష్ నారాయణ గారు అడగాలిగా. ఆయన కూడా ఇంతకుముందు మాంటేక్ సింగ్ అహ్లూవాలియాతో కలిసి పనిచేసినటువంటి వాడే కదా, విధానం ఏంటో తెలిసినటువంటి వాడే కదా. అవును. మరి ఎందుకు అడగలేదు ఆయన? సరే మోడీకి సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు, మంచిదే. ఇంచుమించుగా ఎన్పిఎస్ అనేటువంటిది సుజనా చౌదరి అనేటువంటి వ్యక్తి 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. ఆ సంగతి జయప్రకాష్ నారాయణ గారికి కూడా తెలుసుగా. అవును. ఆయనకి మోడీ గారు మినిస్ట్రీలో కూడా స్థానం కల్పించాడుగా. మోడీ గారు మీరు ఈ విధంగా ఎలా చేశారు అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు అడిగారా? అడగలేదు. ఎందుకని అడగలేదు? మరి అట్లాంటప్పుడు మోడీ గారికి సపోర్ట్ ఎడ చేస్తాడు ఆయన?
ఎక్కడో ఏదో జరగకూడనటువంటిది జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి 8 లక్షల కోట్ల రూపాయల రిజర్వ్ నిధి ఏదైతే ఉంటుందో, చాలామందికి తెలియని విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది తెలుసా? ఓకే. అలా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి డబ్బులు తక్కువైనప్పుడల్లా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటారు. ఓకే. ఆ అప్పు మీద వాళ్ళకి ఆదాయం వస్తుంది, వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేషియోస్ కనుక మెయింటైన్ కనుక చేయలేకపోతే బ్యాంక్స్ వాళ్ళు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుంటాయి, దాని మీద కూడా వాళ్ళకి వడ్డీ వస్తుంది. ఓకే. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్లో వడ్డీలు వస్తాయి. ఓకే. బంగారం అమ్మడం కొనడంలో వాళ్ళకి లాభం వస్తుంది. ఇదంతా కూడా కలిసి ఇంచుమించుగా 8.5 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది వాళ్ళ దగ్గర, ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి. ఓకే. అందులో నుంచి 1,76,000 కోట్ల రూపాయలు మోడీ గారు తీసుకున్నాడు. మరి అది తప్ప కరెక్టా అంటే 100% తప్పే. అది దేనికి ఉపయోగిస్తారంటే ఇక భారతదేశము ఇక మొత్తం అయిపోయిందిరా బాబు, ఇంక దేశాన్ని ఇంకొక దేశానికి అమ్ముకోవడం తప్ప ఇంక వేరే పరిస్థితి లేదు అన్నప్పుడు ఆ డబ్బులు తీస్తారు బయటికి. ఓకే. మరి 1,76,000 కోట్ల రూపాయలు తీసి సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ బ్యాంకులకు ఎగ్గొట్టిన దాన్ని కాంపెన్సేట్ చేశారు. అది మోడీ గారు చేసిన పనే. ఓకే. మరి జయప్రకాష్ నారాయణ గారు ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఆయనకి? క్వశ్చన్ అయినా చేయాలి కదా కనీసం. అంతేగా, క్వశ్చన్ అయినా చేయాలిగా. భారతదేశంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ట్రాక్స్ మీద ఇప్పుడు ఉన్నటువంటి రైళ్లు నడవడానికి మనం రిజర్వేషన్లు చేసుకుంటున్నాము, సంగతి సమాచారం బాగానే ఉంది, కానీ సరిపోవు. ముందు మీరు ఈ సంగతి చూడండి. మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రధాన రైలు మార్గాలని 4 రైలు మార్గాల కింద చేయండి. ప్రస్తుతం 2 ఎలక్ట్రిఫైడే ఉన్నాయి, 4 చేయండి. ఆ బుల్లెట్ ట్రైన్ అన్ని తర్వాత చూద్దామండి మోడీ గారు అని జయప్రకాష్ నారాయణ గారు చెప్పాలిగా. మరి ఎందుకు చెప్పలేదు? నిజంగా మనకి ఇండియాకి బుల్లెట్ ట్రైన్ అవసరం ఉంటుందా అంటే ఉంటుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వస్తుంది. ఓకే. కానీ మనకి ఇప్పుడు అవసరం ఉందా అంటే లేదు. ముందు ఈ పని చేయాలి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఈ రైల్వే లైన్లు అనేటువంటిది గూడ్స్లు రైళ్లు అన్నీ తిరుగుతున్నాయని ఓన్లీ గూడ్స్ల కోసం అని చెప్పి రైల్వే లైన్లు వేశారు. దేశంలో చాలామంది తెలియదు ఇది. హై స్పీడ్ ట్రైన్స్ అది తెలిసిన ఒక్కొక్క గూడ్స్ ట్రైన్ అనేటువంటి 40-45 బోగీలు ఉంటాయి, 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి. సపరేట్గా ట్రాక్స్ వేశాడు. బాంబే, ఢిల్లీ, కలకటా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ కలుపుతా. ఓకే. ఓన్లీ గూడ్స్లే ఎన్విరాన్మెంట్లో వేశారు దాన్ని. అవును కదా. అలాంటి పనులు మీరు గూడ్స్ల కోసం చేశారు మన్మోహన్ సింగ్ గారు, బాగానే ఉంది. మోడీ గారు మీరు విజయవాడ దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి కలకటా వరకు, అదేవిధంగా చెన్నై దగ్గర నుంచి విజయవాడ వరకు ఇంకొక 2 ట్రాక్స్ కూడా వేయండి, ప్యాసింజర్స్కి బాగుంటుంది అని చెప్పి మోడీ గారికి చెప్పాలిగా. మరి చెప్పారా? ఓకే. ఎందుకు చెప్పలేదు జయప్రకాష్ నారాయణ గారు? అలాంటివి చేయాలి. ప్రైవేటు వాహనాలని ఉక్కు పాదంతో అణిపేయండి. వీళ్ళు ఇల్లీగల్ ఆపరేషన్స్ చేస్తున్నారు, దీని మూలకంగా ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుంది అని మోడీ గారికి చెప్పాలిగా. అది 1960s ట్రాన్స్పోర్ట్ చట్టం కింద వస్తుంది అనమాట. అది ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కూడాను ఆర్టీసీ ఉండాలి. అందులో 33% అనేది కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇది జనాలకు చాలామంది తెలియదు. ఓకే. ఏపీఎస్ఆర్టీసీని డివైడ్ చేసేయచ్చు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అంటారు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, అందరూ ఒప్పుకోవాలి వాళ్ళు. ఆ చట్టం అది. ఓకే. మరి ఇట్లాంటివన్నీ జయప్రకాష్ నారాయణ గారు కూడా అడగాలిగా, మోడీ గారిని కూడా ప్రశ్నించాలిగా. మంచి పని అని చెప్పు. మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఇంచుమించుగా 70 దేశాల్లో తిరిగాడు. రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, జపాన్, కొరియా అన్ని దేశాలకి తిరిగాడు. ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది డెవలప్ చేశాడు. అమ్మో ఇండియాతో జాగ్రత్తగా ఉండాలి రోయ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేశాడు. అలాంటి దానికి నేనైనా సపోర్ట్ చేస్తాను, జయప్రకాష్ నారాయణ గారు అయినా సపోర్ట్ చేస్తాడు. ఓకే. సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ని మినిస్ట్రీలోకి తీసుకున్నప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. మరి జయప్రకాష్ నారాయణ గారు వ్యతిరేకించారా లేదా? నాకు తెలిసి వ్యతిరేకించాలి ఆయన. ఓకే. మోడీ గారి విషయంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఓకే. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరసరాపేట నుంచి పోటీ చేసేటువంటి వాడికి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మంచినే చెప్తాను, చెడునే చెప్తాను. జనాలు తిట్టుకుంటారు, కింద కామెంట్స్ పెడతారు, మామూలు అయిపోయింది మాకు. ఓకే. కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలో ఉండి ఒక పర్టికులర్ స్టేటస్లో ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఇలాంటి పాయింట్స్ మాట్లాడా? మోడీ గారు సుజనా చౌదరి గారిని మినిస్ట్రీలోకి తీసుకోవడం ఏంటి? ఒక 420ని ఒక దొంగని బ్యాంకులో కొంపలు ముంచినటువంటి ఎట్టా తీసుకుంటారు అని మోడీ గారిని ప్రశ్నించాలిగా.
మరి ఎందుకు ప్రశ్నించలేదు ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఓకే, ఫైనల్గా ఈయన మద్దతు ఇవ్వడం వల్ల కూటమికి ఏమైనా ప్లస్ అవుతుందంటారా సార్? ఏమీ ఉండదండి. సింపుల్ క్యాలిక్యులేషన్ అబ్బా. హైదరాబాద్ లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనే 45% ఓటింగ్ జరిగింది అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడాను విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాల్లో ప్రజలు బయటకు వచ్చి ఓటేరు. ఓకే, మరి ఓటేసేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ మూలకంగా బాగా బెనిఫిట్ పొందినటువంటి పల్లె ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లేస్తారు. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడాను జనసేన పార్టీకి ఓటేయరు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మటుకు టీడీపీకి ఓటేయాలంటారు. అది కుదిరే పని కాదు. ఓట్ ట్రాన్స్ఫర్ మటుకు జరగదు. ఓకే, బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, కేఏ పాల్ని, మన షర్మిలని మర్చిపో. ఓకే, ఈ కుదిరే పనులు కాదు. ఎలక్షన్ ఎవరి మధ్య అంటే ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి మధ్య, చంద్రబాబు నాయుడు మధ్య, అంతే. వీళ్ళిద్దరినే చూస్తారు. కానీ ఇంకా మధ్యలో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన భయం అనమాట. ఈడు దుంపదగా ఈడు ఎప్పుడు ఏం మాడతాడో భయం. ఇక మన లోకేష్ బాబుని కనుక వదిలిపెట్టామంటే ఎవరినైనా కొంప ముంచేస్తాడేమో రా బాబు అన్న సంగతి భయం. అందుకనే చూడు, మొన్న లోకేష్ బాబు ఎక్కడా లేడు మోడీ గారు వచ్చినప్పుడు కూడా. అవును. సరే, ఇంక వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, బాలకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పొరపాటున ఆయనకు మైక్ ఇచ్చి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి అంటే, రాయ్ మోడీ తెలుగు నేర్చుకోమని చెప్పాను కదా, నేర్చుకున్నావా అని అడుగుతాడేమో. కొంపలంటూ పోతారా బాబు, నువ్వు కూర్చోరా బాబు అని చెప్పారు. నాకైతే ఎక్కడ కనపడలేదు. లాస్ట్ మూమెంట్లో ఏదో వచ్చినట్టున్నాడు బాలకృష్ణ. దట్స్ ఆల్. అని ఏంటంటే ప్రకాష్ నారాయణ గారి ఇంటిగ్రిటీని మనము క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. కానీ నాకు తెలిసినంత వరకు నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా జయప్రకాష్ నారాయణ గారు అడిగుండవచ్చు. ఓకే, అడగాల్సింది, అడిగుండాల్సింది. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కనుక చెప్తే ఒక లాజికల్ కంక్లూజన్ ఏమైనా వచ్చింది అని అనిపిస్తే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి ఆ గౌరవం, మర్యాద, సంగతి సమాచారం కూడా పెరుగుతాయి. అదే నేను చెప్పే కదా, నేను ఇంతకంటే చెప్పలేను. నేను అది చెప్పాను, ఇది చెప్పాను. నేను ఆయన మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. హైటెక్ సిటీ అప్పుడు చంద్రబాబు నాయుడు అదే పనిగా డబ్బా కొట్టుకుంటాడు. కానీ నేను చేశానని చాలా దారుణమైన విషయం అది. యాక్చువల్గా వర్క్ చేసిందంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు కలిసి పనిచేశారు. స్కీమ్ తీసుకొచ్చిందేమో పివి నరసింహారావు గారు. ఆయన పేరు ఎక్కడ చెప్పడం. ఓకే, చంద్రబాబు నాయుడు. ల్యాండ్ అలాట్మెంట్ మొత్తం కూడా చూసింది జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారి పేరు చెప్పడం. ఎస్టీపీకి డైరెక్టర్గా ఉన్నటువంటి అతను అంకయ్య చౌదరి, ఆయన పేరు చెప్పడం. ఎస్టీపీకి ఆడిటర్గా ఉన్నట్టు నేను. సరే, నేనంటే తీసేయి, నా పేరు చెప్పాల్సిన పని కూడా లేదు, మెచ్చుకోవాల్సిన పని, శాలువలు కప్పి మర్యాద చేయాల్సిన పని నాకు లేదు. కనీసం జయప్రకాష్ నారాయణ గారిని అన్న కన్సిడర్ చేయాలిగా, ఆయన చేయలేదు. హనుమాన్ చౌదరి గారిని కన్సిడర్ చేయాలి. హనుమాన్ చౌదరి గారు అంటే చిన్న వ్యక్తి కాదు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టెలికమ్యూనికేషన్స్. అపాయింట్మెంట్ లేకుండా వాజ్పేయి గారిని కలిసేంత కెపాసిటీ ఉన్న మనిషి. ఆయన పేరు కూడా ఎప్పుడు చెప్పడు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. ఓకే, అంకయ్య చౌదరి గారు ఏంటంటే అనంతపూర్ అతను ఢిల్లీలో ఉండేవాడు. అప్పుడు పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆఫీసర్గా ఉండేవాడు. మన తెలుగు కూడా అయితే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఇట్స్ వెరీ హైలీ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఓకే, 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అని డిసైడ్ చేసేటువంటి వాళ్ళలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే, రోడ్లు వేయడానికి ఎంత అవుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎంత అవుతుంది, ల్యాండ్ డెవలప్మెంట్కి ఎంత అవుతుంది, మొత్తం చూసి గజము 1245 రూపాయలని చెప్పి మేమే డిసైడ్ చేసాం. ఒక్కొక్కడికి కూడా 2 ఎకరాలు ఇవ్వాలా, 3 ఎకరాలు ఇవ్వాలంటే ఈచ్ అండ్ ఎవరి అప్లికేషన్ నేను కూడా స్క్రూటనైజ్ చేసేవాడిని. 5 ఎకరాలు కావాలని వాడప్పుడు. ఓకే, నువ్వు చేసేయండి వ్యాపారానికి, దీనికి నీకు 5 ఎకరాలు ఎందుకు, 2 ఎకరాలు చాలేపో, ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానేమని చెప్పేవాళ్ళం. దాని మీద నాకు చాలా హెవీ ప్రెషర్స్ కూడా వచ్చాయి. అయినా కానీ మేము ముగ్గురు ఏంటంటే చాలా గట్టిగానే నిలబడేవాళ్ళం. వీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ హైటెక్ సిటీ విషయంలో అన్నమాట. చేసిందంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళు చేస్తే, అంకయ్య చౌదరి గారు చేస్తే, చివరికి వాళ్ళ పేరు కూడా చెప్పడు చంద్రబాబు నాయుడు. ఎంతసేపటికి మొత్తం నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాడు. స్కీమ్ తెచ్చినటువంటి పివి నరసింహారావు పేరు కూడా చెప్పడాయా కనీసం. ఆయన అధికారంలో ఉండడానికి కోసం అని చెప్పి ఎంత డబ్బా కొట్టుకోవాలో అంత డబ్బా కొట్టుకుంటాడు. ఎంత చేయకూడని మాదర్ చేతి పనులు ఉంటాయి, ఆ మాదర్ చేతి పనులన్నీ చేస్తాడు. కోడికత్తి విషయంలో ఇది చాలా అన్యాయం అండి, ఈ విధంగా జరగడం, అసలు ఇది ఎట్లా జరిగింది, ఏంటి సంగతి సమాచారం అని చెప్పాల్సిన మనిషి 2 గంటలకు ఆయనే బయటకు వచ్చేసి కోడికత్తిని పేరు పెడతాడే. ఇంకంతకంటే దారుణమైన విషయం ఏదైనా ఉంటుందా చెప్పు. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ విత్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అంటే ఇది నాకు కూడా ఒకసారి $1 బిలియన్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. అది